పాకిస్తాన్ నుండి భయంకరమైన డిసిషన్. భారత్ మళ్ళా తాలిబాన్ యుద్ధానికి కొత్త షడ్యంత్రం. ఆఫ్ఘనిస్తాన్లోనూ కూడాను పడుతుందా భారత్ బ్రహ్మోస్? ఫ్రెండ్స్, మీకు ఇదిని ఆశ్చర్యం అవ్వచ్చు, కానీ ఇలాంటి భయంకరమైన ప్లాన్ని పాకిస్తాన్ చేస్తూ ఉంది. భారత్ మీద దాడి చేసి నిరంతరంగా భారతాన్నింటి కొట్టించుకుంటున్న పాకిస్తాన్ భారతం విరుద్ధము కొత్త గేమ్ ప్లాన్ని స్టార్ట్ చేసింది. ఇన్ని రోజు పాకిస్తాన్లోన సంధి గొంతులోన ఉగ్ర క్యాంపుల్ని చేసి ఉగ్రల్ని భారత్ మీద చూడుస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు అలాంటి క్యాంపస్ని ఆఫ్ఘనిస్తాన్కి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇది భారతానికి కొత్త ఛాలెంజ్ తెచ్చింది. ఎలాంటే పాకిస్తాన్ ఇన్ని రోజులు మనకి ఘోషితమైన శత్రువు. సో వాళ్ళు ఏమైనా తప్పు చేసినప్పుడు పిచ్చి కుక్కుని కొట్టినట్లు కొడతా ఉంటమే, ప్రతి దాడిని చేస్తూ ఉంటమే, ఈవెన్ ఉగ్ర క్యాంపుల్ని కూడాను మన బ్రహ్మోస్ వేసి ధ్వంసం చేస్తూ ఉంటమే. కానీ ఇప్పుడు ఈ ఉగ్రల్ క్యాంప్స్ ఉంటావు కదా, ఇవన్నీ పాకిస్తాన్ బార్డర్ని దాటి ఆఫ్ఘనిస్తాన్లోన ఉగ్ర క్యాంపుల్ని తలెత్తడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ఉగ్ర నెలలు ఉంటావు కదా, క్యాంప్స్ ఏముంటావే, ఇవి పాకిస్తాన్ బార్డర్ దాటి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లోన కొత్తగా క్యాంప్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇది భారతానికి కొత్త తలనొప్పి తెస్తూ ఉంది. దీన్ని భారత సర్కారం స్వయంగా చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్లో ఉండే నెలల్ని పాకిస్తాన్ ఉగ్ర క్యాంపుల్ని చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. సో దీన్ని 100% స్టాప్ చేయండి అని క్లియర్గా చెప్తా ఉంటారు. ఈ ముఖాంతరంగా భారత్ మళ్ళా పాకిస్తాన్ ఖాయం కథనానికి ఆఫ్ఘనిస్తాన్ కూడా తెచ్చిపెడతా ఉంటారు. పాకిస్తాన్లో మైండ్లో ఏముంది అంటే, ఇప్పుడు వేయండి బ్రహ్మోస్ని చూస్తామో, ఆఫ్ఘనిస్తాన్కి వేస్తారా వేయండి అంటే ప్లాన్ చేస్తూ ఉంది. అట్లయితే ఇప్పుడు భారత్ ఏం చేస్తుంది? మన బ్రహ్మోస్ ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ఈ ప్రదేశాలకి కూడా రీచ్ అవుతావా? ఫ్యూచర్లోన భారత్కి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి ఇది తలనొప్పి తెస్తుందా? ఫ్యూచర్లోన భారత్ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి సమరానికి ఇది కారణం అవుతుందా? ఇవన్నీ క్విక్గా చూస్తాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆఫ్ఘన్ నేలలో లష్కర్ జైష్ భారతానికి పెద్ద ఛాలెంజ్. ఇలాంటి స్ఫోటక న్యూస్ని భారత సర్కారమే చెప్పింది. ఈ రోజుకి భారత భద్రతకి పెద్ద థ్రెట్ అయిండేది పాకిస్తాన్లో ఉండే టెర్రరిస్టే. నేర యుద్ధంలోన గెలిచేకోకుండా పాకిస్తాన్ ఇలాంటి షండినా కొడుకుల్ని యూజ్ చేసుకొని మోసం దాడి చేస్తూ ఉంది. భారతాన్ని కొంచెమే గాయం చేసి బ్లీడ్ చేసేలా చేయడానికి ఇన్ని రోజులు పాకిస్తాన్ నెలనే యూజ్ చేసుకుంటూ ఉండ్రి. కానీ ఎప్పుడు భారతము బ్యాక్ టు బ్యాక్ దాడి చేసి మీరు ఒక్కరిని చంపితే మేము 10 జనాల్ని చంపుతామని చంపినా పాకిస్తాన్ భయం పడి కొత్త గేమ్ ప్లాన్ని స్టార్ట్ చేస్తూ ఉంది. భారతానికి ఏమాత్రం ఉగ్ర దాడి చేస్తే పాకిస్తాన్లో ఉండే అన్ని క్యాంపుల్ని కొడతారు, రన్వేస్ని కూడా కొడతారు, రేడార్ సిస్టమ్ని కొడతారు అంటే ఎప్పుడు గుర్తయినా దీని పరిణామము పాకిస్తాన్లో ఉండే ఉగ్ర సంఘటనలు ఈ నింటి ఉరికెత్తిపోయి ఆఫ్ఘనిస్తాన్లోన బార్డర్లోన క్యాంపుల్ని సెట్ చేస్తూ ఉంటారు. అది కూడాను ఎస్పెషల్లీ ఖైబర్ పఖ్తుంగా కూడా మూవ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ లష్కర్, జైషుల్ ముజాహిద్దీన్ ఇలాంటి సంఘాలు POK పాక్రమిత కాశ్మీర్ నుండి ఉరికెత్తినారు. దీనికి సంబంధపడినట్లే గుప్తచర మాహితి కూడా వచ్చింది. ఖైబర్ పఖ్తుంగా ప్రాంతంలో ఉండే కూబర్ మైదానంలోన పెద్ద టెర్రరిస్ట్ క్యాంప్ నిర్మాణాన్ని స్టార్ట్ చేసినారు. దీనికి మర్కజ్ జిహాదే అత్సా అని కూడా పేరు పెట్టినారు. ఈ క్యాంపు ఆఫ్ఘన్ బార్డర్ నుండి కేవలం 47 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంది. ఇట్లన ఉగ్ర క్యాంప్ ఫస్ట్ ఫ్లోర్ స్ట్రక్చర్ కూడా ఆల్రెడీ రెడీ అయింది. ఇంకేమీ ఫైనల్గా మేల్చావణ వేసేదానికి రెడీ అవుతా ఉంది. ఆపరేషన్ సింధూర్ అయ్యి 2 నెలల తర్వాత అంటే జూన్ నెలలోన దీన్ని నిర్మాణం స్టార్ట్ చేసినారు. ఇక్కడ మనం ఏం గమనియాలి అంటే, ఈ క్యాంప్ పక్కలోనే ఒక మసీదీ ఉంది. ఇక్కడ ధార్మిక కేంద్రం అంటే చెప్పుకనే దాని కిందే ఉగ్ర కృత్యాలని చేయడానికి ప్లాన్ చేసినారు. దేవుని ಬಗ್ಗೆ బోధించేది, మళ్ళా శస్త్రాస్త్రాలని యూజ్ చేసేది ఎలా అని ట్రైనింగ్ ఇస్తారని మాహితి వస్తూ ఉంది. 2006లో నడిచిన హైదరాబాద్ స్ఫోటక ప్రకరణంలోన మాస్టర్ మైండ్ ఉండే జావద్ ఈ క్యాంప్ని నిర్మాణం చేసేదానికి జవాబుదారీ తీసుకు ఉండడం అని భారతంలో ఉండే అధికారులు చెప్తా ఉంటారు. వాళ్ళు కూడా ఫాస్ట్గా తన క్యాంపుల్ని డెవలప్మెంట్ చేసే ప్లాన్లో ఉంటారు. ఇవన్నీ వాటికింత ముఖ్యంగా జోష్ బారాబంధాయ్ అనేది కాంప్లెక్స్ని నిర్మాణం చేస్తూ ఉంటారు. జైష్ కమాండర్ మళ్ళా పాకిస్తాన్ స్పెషల్ ఫోర్స్లో ఉండే జైష్ ఖాలిదాన్ కూడాను దీన్ని నిర్మాణం చేపిస్తూ ఉంటారు. దీన్ని HM313 అనే పేరుతో కడతా ఉంటారు. ఇంకా ఇవన్నీ వాటిని కట్టేదానికి పాకిస్తాన్ సైన్యం మళ్ళీ ఆడుండే సామాన్య జనాలు కూడా డబ్బులు ఇస్తూ ఉంటారు. మీరు ఇక్కడ జనాలు ఎందుకు ఇస్తుండారు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎలా అంటే, ఈ ఉగ్రులు ఇత్ತೀಚೆಗೆ ఒక నెపం చేసుకు ఉంటారు. గాజాలోన పాపం జనాలకి భూ లేదు, పాకిస్తాన్లోన ఫ్లడ్డింగ్ వచ్చినవి అని చందా వసూలు చేస్తూ ఉంటారు ఈ ఉగ్రులు. ఇది కాకుండా పాకిస్తాన్ సైన్యము ప్రపంచమంతా తిరిగి అడుకుంటా ఉంటారు. ఆడింటి వచ్చిన డబ్బుల్ని కూడాను వీటికి తెచ్చేస్తూ ఉంటారు. అట్లే వీళ్ళకి ఆఫ్ఘనిస్తాన్లోన బార్డర్లను కూడాను పెద్ద ప్లేసెస్ని నిర్మాణం చేసి ఇస్తూ ఉంటారు. పాకిస్తాన్ తంత్రం ఏంటి? ఇక్కడ పాకిస్తాన్ తంత్రం ఏమంటే, ఉగ్ర క్యాంప్లో భారతానికి హత్రం ఉంటే భారతం క్విక్గా దాడి చేయొచ్చు, దూరంలో ఉంటే కొంచెం కష్టం అవచ్చు అని అనుకో ఉండరు వీళ్ళు. కానీ వీళ్ళకి గొత్తలేదు, మనతో ఉండే బ్రహ్మోస్ ఖైబర్ పఖ్తూన్కి ఈజీగా రీచ్ అవుతుంది. కానీ అవన్నిటికింత ముఖ్యం ఏమంటే, ఆఫ్ఘనిస్తాన్లోన ఉగ్ర క్యాంపులని నిర్మాణం చేసే ముఖాంతరము
భారత్ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ మధ్యము పెద్ద మంట పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే పాకిస్తాన్ మధ్య భారతానికి సంబంధం పాడేయడానికి ముఖ్యమే ఈ ఉగ్రవాదము. కానీ ఇక్కడ భారత్ మళ్ళీ తాలిబాన్ మధ్య వివాదాలు ఏమీ చాలా లేదు. కొన్ని పాత ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాల్ని హైజాక్ చేసింది ఇడిస్తే రొడ్డు ప్రమాణంలోన ఇప్పుడు కూడాను ఆఫ్ఘనిస్తాన్కి భారతానికి అదే ప్రాబ్లం లేదు. భారతం కూడాను ఆఫ్ఘనిస్తాన్కి సుమారు సార్లు హెల్ప్ చేస్తూనే ఉంది. అక్కడ ఉండే జనాలకి కూడాను భారతీయులు అంటే చాలా గౌరవం ఉంది. మన ఫారిన్ మినిస్టర్ జైశంకర్ కూడాను ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ఫారిన్ మినిస్టర్ జట్లన ఫోన్ చేసి మాట్లాడినారు. ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ కూడాను పదే పదే తాలిబాన్ని మీట్ అవుతూ ఉంటారు. తాలిబాన్ ఆడళితానికి భారతము మానవీయత నెరవు మళ్ళా హణకాసిన సహాయం కూడాను చేస్తూ ఉంది. ఇవన్నీ చేసడానికి భారత్ ముఖ్య కారణం ఏమి అంటే పాకిస్తాన్ విరుద్ధము ఆఫ్ఘనిస్తాన్ము ఫ్రెండ్స్ అవ్వచ్చు అని లెక్కాచారం ఉంది. ఈ ఫ్రెండ్షిప్ ఏమారు ఇలాగే ముందు వస్తే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ పెద్ద తలనొప్పి అయిపోతుంది. ఇక్కడ వస్తే బలూచిస్తాన్ సపోర్ట్ కూడాను సిక్కుతుంది. తాలిబాన్ ఇంకొంచెం స్ట్రాంగ్గా అవుతుంది. ఇవన్నీ అవ్వకూడదు అంటే భారత్ సపోర్ట్ ఆఫ్ఘనిస్తాన్కి సిక్కకూడదు. వీళ్ళిద్దరి సంబంధం కూడాను పాడైపోవాలి. అలా పాడవాలంటే ఏం చేయాలి? మన ఉగ్ర క్యాంపుల్ని డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లోనే పెట్టి ఆఫ్ఘనిస్తాన్ నుండి అటాక్ చేయించేలా చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉండరు. ఇక్కడ భారత్ మేమాత్రం మిజైల్స్ని కొడితే ఆ ఎయిట్ డైరెక్ట్ పై ఆఫ్ఘనిస్తాన్కి పడుతుంది. మాకు పడదు, మేమేమీ చేయలేదు అని వేరే దేశాలతో చెప్పుకొనొచ్చు అని పాకిస్తాన్ ప్లాను. దీనికి మన భారతదేశం రాజతంత్రం ఎలా ప్లాన్ చేయాలి అని మీకు అనిపిస్తుంది? దీనికి మన భారతదేశం ఎలా కౌంటర్ ఇవ్వాలి అని మీకు అనిపిస్తుంది? కమెంట్లో రాయండి. నాకేమనిపిస్తుంది అంటే ఇస్రాయల్ ఇరాన్ని ఎలా కొట్టే మెయిన్ తలని ఎలా తీసే అలాగా భారతదేశం కూడాను ఈ ఫీల్డ్ మార్షల్ని కానీ ఈ ప్రైమ్ మినిస్టర్ కానీ డైరెక్ట్ని చంపేలా ప్లాన్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా పేరు శ్యామ్, దేశం కోసం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నన్ను ప్రేరేపించిన సిబిఆర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు.